దీంట్లో ఒక పర్టికులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒక అమ్మాయి షీ కేమ్ యాక్టర్, షీ కేమ్ టు మీ అండ్ సెడ్ నేను ఆఫ్టర్ ఐ స్పోక్ ఏదో రోల్ గురించో దేని గురించో వాటి మాట్లాడిన తర్వాత నేను కన్ఫర్మ్ చేశాను కాస్టింగ్ టు కాస్ట్. సో వాట్ యూ వాంట్ ఫ్రమ్ మీ అని అడిగాను. అంటే వాట్ అన్ సో ఐ జస్ట్ వాంట్ నో, ఐ వాంట్ బి క్లియర్ అబౌట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ ఫర్ గివింగ్ దిస్ రోల్. అంటే ఏంటి, ఆ అమ్మాయికి అంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే విన్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు. షీ డస్ నాట్ వాంట్ టు బిలీవ్ సంబడీ విల్ గివ్ ఎ రోల్ జస్ట్ లైక్ దట్. అది నా రెప్యుటేషన్ నేను కూడా ఉండొచ్చు. నేను సెక్స్ గురించి ఇంత ఓపెన్గా మాట్లాడతాను, ఇంతమంది హీరోయిన్స్తో అఫైర్స్ ఉంటాయి, లేకపోతే ఇలా రకరకాల రూమర్స్ ఉంటాయి రామ్ గోపాల్ వర్మ, అందుకని వీడు ఇలాంటిది లేకపోతే వీడు చెయ్యడు అని ఒక నమ్మకంతో కూడా అడిగి ఉండొచ్చు అమ్మాయి. బట్ ఎందుకు చెప్పింది అమ్మాయి అది చెప్పి, ఇన్ కేస్ దట్ ఈస్ వాట్ యువర్ ఇంటెన్షన్, డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్ ద రోల్ ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ వాంట్. కానీ ఏంటి అప్పుడే ఎందుకు లేపింది టాపిక్ అని నేను అడగకుండా కూడా, ఎందుకని ఆల్రెడీ ఫిక్స్ అంత దూరం వెళ్ళొద్దు. ఐ రెస్పెక్ట్ యూ యాజ్ అ ఫిల్మ్ మేకర్, ఐ హ్యావ్ మై ఓన్ లిమిటేషన్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ ద పర్సన్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అని చెప్పింది. ఇదంతా మొత్తం జరిగింది ఫస్ట్ మీటింగ్లోనే. కానీ వాట్ ఐ అడ్మైర్డ్ అండ్ రెస్పెక్టెడ్ అబౌట్ హర్ ఈజ్ షీ ఈజ్ నాట్ లింగరింగ్ ఇట్. ఓకే, అది ఆ టాపిక్ మనం ఇప్పుడు లేకపోద్దు, తర్వాత చూసుకుందాం. దాని తర్వాత ఇంకొక స్టెప్ ఏదో ఆ డైరెక్టర్ అంటాడు, ఇంకో స్టెప్ ఏమో అమ్మాయి ఏదో అంటుంది. ఇది ఒక ప్రాసెస్ జరుగుతుంది. అవును. ఇంకొక ఇన్స్టెన్స్లో ఒక అమ్మాయి నన్ను, సో వాట్ ఆర్ యూ డూయింగ్ టు నైట్ అని ఇది అయిన తర్వాత, అంటే మీరు రోల్ కన్ఫర్మ్ చేసిన అమ్మాయి కాదు, రోల్ కన్ఫర్మ్ చేయరు, వుడ్ వి టాక్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు నైట్ అంటే దట్స్ హర్ వే ఆఫ్ సెయింగ్ దట్ వీ విల్ డూ. ఐ మీన్ ఐఎమ్ ఓకే విత్ ఇన్ కేస్ యూ వాంట్ టు డూ సంథింగ్ యూనో. ఎందుకు చెప్తాను అమ్మాయి, ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ జనరలైజ్ చేయడం, అంటే నేను మంచి చెడు అంటలా, వేరే వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఇలా ఇండస్ట్రీ ఫంక్షన్ అవుతుంది, ఐ వాంట్ టు స్పీడ్ అప్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం లింగరింగ్. యాజ్ లాంగ్ యాజ్ ఇది చేయటం మ్యాండేటరీ అని అనుకుంటే లెట్ మీ జస్ట్ స్టార్ట్ ఇట్ ఆఫ్ అని ఒక అమ్మాయి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు వన్ హీరోయిన్ ఐ నో హూ ఐఎమ్ వెరీ క్లోజ్ టు, నేనే ఇంట్రొడ్యూస్ చేశాను తను ఒకరోజు అడిగిందాను, ఈజ్ ఇట్ రాంగ్ టు స్లీప్ ఫర్ వర్క్ అందే. నేను ఐ థింక్ దట్ యాక్చువల్లీ డిపెండ్స్ అపాన్ వాట్ యూ థింక్ ఆఫ్ సెక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నువ్వు సెక్స్ని క్యాజువల్గా తీసుకుంటే అది ఒకలా ఉంటుంది, అది చాలా పవిత్రం, నేను కేవలం నా పెళ్లి చేసుకున్న నేను చేయాలి, నా బాడీ పవిత్రమైనది, వేరే వాళ్ళు ఇలాంటి దానికి వాడకూడదు అనే ఫిక్సేషన్ నీ మైండ్లో ఉన్నప్పుడు అది వేరు. అది నీ ఒక్కదానికి తెలుస్తుంది, నోబడీ ఎల్స్ కెన్ నో ఫ్రమ్ అవుట్ సైడ్ యూనో. మూడోది, అసలు నిజంగా అది జరుగుతుందా, అది అవ్వటానికి ఛాన్స్ ఉందా, అసలు నిజంగా నువ్వు ఇఫ్ యూ స్లీప్ విత్ సమ్మన్ విల్ యూ గెట్ వర్క్, ఐ డోంట్ బిలీవ్ విల్ గెట్ వర్క్. అవి వస్తాయి, ఎలాంటి సినిమాలు వస్తాయి, ఆ సినిమాలు వచ్చినా రాకపోయినా దానికి ఐ మీన్ దే వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఈవెన్ టు దట్ గర్ల్ ఆల్సో. అంటే యూ సెడ్ దిస్ బేస్డ్ ఆన్ హర్ క్రెడెన్షియల్స్. యా. సో ఎనీ A grade film where really it has a chance to make you something, that decision can never be based on this. No producer or director or anybody concerned cannot make a decision based just because someone slept. అది జరగదు. ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ. ఎందుకంటే బిగ్ ఫిల్మ్స్ ఉంటాయి, రెప్యుటేషన్స్ ఉంటాయి, దాంట్లో దే ఓంట్ మొత్తం సినిమాకి ఎఫెక్ట్ అయ్యే రిస్క్ తీసుకోరు. అంటే ఒక కాంప్రమైజ్ డెసిషన్ లేకపోతే ఒక సాఫ్ట్ కార్నర్ డెసిషన్ తీసుకోలేరు. ఎందుకంటే ఆ డెసిషన్ ఒక్క పర్సన్ వలన జరగదు, ఒకే ఒక్క పర్సన్ వలన ఆ డెసిషన్ అనేది జరగదు యూనో. ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, దాని సేల్ ప్రైస్ ఉంటుంది, హీరో ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, ఆ కథకు సంబంధించిన క్యారెక్టర్కి సంబంధించిన కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాని తర్వాత ఫలానా హీరోయిన్ ఉంటే ఈ ప్యాడింగ్లో ఎంత ప్రైస్ వస్తుంది, ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దట్ డెసిషన్స్ కెనాట్ బి మేడ్ బై వన్ పర్సన్, దట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ వాళ్ళు నమ్మిస్తారు,
అది వేరు. అది జరగటం జరగకపోవటం అనేది రియాలిటీ. నమ్మేయటం అనేది ఆ అమ్మాయికి తెలియదు కాబట్టి నేను చేస్తానంటారు. తర్వాత దే విల్ స్టార్ట్ టెల్లింగ్ సమ్ లై, లేదు అది అలా జరగలేదు, ఇది ఐదు కథ మారిపోయింది, ఇలాంటి యూనో. నౌ దట్ ఈస్ కమింగ్ ద సేమ్ థింగ్. నేను కాలేజ్లో చెప్పినప్పుడు దీనికి ఏంటి తేడా?